ఒకరోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్రిడ్జి మీద నుండి ఒక బిడ్డ నదిలోకి పడిపోతుంది. ఆ సమయంలో శివ ఆజ్ఞ మేరకు అన్నట్టు పడిపోయిన బిడ్డను తీసుకొని ఒక సర్పం ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా నదిలో ప్రయాణిస్తూ ముందుకు వెళ్తుంటే ఒక శివాలయంలో పిల్లలు పుట్టడం లేదని ఒక దంపతులు శివుని పూజిస్తూ ఉంటారు. ఆ సమయంలో పండితులు మాట్లాడుతూ నదిలో స్నానం చేసి రమ్మని చెప్తాడు. మరోవైపు నాగసర్పం బిడ్డను తీసుకొని గుడి మెట్ల దగ్గరికి వస్తుంది. అప్పుడు పసిబిడ్డ ఏడుపు విని చుట్టూ ఉన్న ప్రజలు అటువైపు చూసినప్పుడు అక్కడ పాము కనిపించగానే భయంతో వణికిపోతారు. దాంతో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో పిల్లలు లేని మహిళ ధైర్యంగా ముందుకు వెళ్లి బిడ్డను ఎత్తుకోగానే నాగసర్పం అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వారిని ఈ బిడ్డ ఎవరని అడగగా తమకు తెలియదు అని సమాధానం ఇస్తారు. అయితే బిడ్డ అనాథ అయి ఉంటాడని ఒక మహిళ చెప్పినప్పుడు అక్కడికి పూజారి వచ్చి ఈ లోకాన్ని పాలిస్తున్న శివుడు ఉన్నంత వరకు ఏ ఒక్కరు అనాథలు కాదని చెప్తాడు. అలానే శివుడు తమ గోడి విని ఈ బిడ్డను ప్రసాదించి ఉంటాడని ఆ దంపతులు భావిస్తారు. ఆ సమయంలో పిల్లాడిని తమ సొంత బిడ్డగా పెంచుకోవాలని వారు సంతోషిస్తారు. ఈ మాటలన్నీ కూడా కొద్ది దూరాన ఒక నాగసర్పం వింటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.